హల్లెలూయా, హల్లెలూయా. అందరు గడియపండి. అందరు ప్రార్థన చేసుకుని కూర్చుందాం. ఈ సమయంలో దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడునట్లుగా దేవుని సన్నిధిలో చేరి దేవునితో సహవాసము కలిగి ఈ కరోనా పరిస్థితులలో దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమును సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకమని మనసులో మీరు ప్రార్థిస్తుకొని చూడగా ఈ సమయంలో దేవుని వాక్యము నిమిత్తమై ఈ సమయంలో యాకోబు గారు చిన్న ప్రార్థన చేస్తారు వాక్యము కొరకు. హల్లెలూయా. హల్లెలూయా. కూర్చున్నాం. ఆశిస్సుబండి లాస్ట్ రైట్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో కూడిన సంఘ బిడ్డలందరినీ దేవుడు దీవించును గాక. ఈ కరోనా పరిస్థితులలో గత 7-8 నెలలుగా చాలా మంది ప్రతి ఆదివారం కొంతమంది యవన బిడ్డలు, చిన్న పిల్లలు లేదా స్త్రీలు, పురుషులు పాల్పొందారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి ఈ విశ్రాంతి దినం మరి చాలా మంది సంఘ బిడ్డలు దేవుని సన్నిధికి రావడం చాలా సంతోషం. మరి ఇప్పుడున్న పరిస్థితులలో ఒక వచనం చదివి ఒక 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే సామెతల గ్రంథము 25వ అధ్యాయము, సామెతల గ్రంథము 25వ అధ్యాయము. ఇప్పుడున్న ఈ కరోనా పరిస్థితులలో ఇది ఎప్పుడు తగ్గుతుందో తెలియదు, ఎప్పుడు ఎవరికి తగులుకుంటుందో తెలియదు. సో దయచేసి మరి ప్రార్థించండి, దేవుడు సాయం చేయనట్లుగా. బాంబే చంద్రశేఖర్ సార్ కూడా కరోనా బారిన పడి ఆయన ఆరోగ్యంగా దేవుడు బయలుపరిచాడు, దేవుడు బయటేశాడు. దేవుడు మహిమ కలుగును గాక. అలాగే మరి షూనూరు రాబర్ట్ కూడా ఆయన కరోనాతో బాధపడుతున్నారు, వారి కొరకు ప్రార్థించండి. జాన్సలింగపురం పాస్టర్ మాణిక్యం గారు నెగిటివ్ వచ్చింది, పర్లేదు ఇప్పుడు. కాబట్టి మన సంఘంలో ఎవరికి కూడా ఏ హాని కలగకుండా దేవుడు కాపాడగలిగిన సమర్థుడు. ఎప్పుడు చేస్తాడు ఈ పని దేవుడు అని అంటే దేవుని యొక్క వాక్యంలో నుండి దయచేసి ఒక్క వచనం చదువుకుందాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకొనలేనివాడు అంతే. అందరిని చూడాలి. ప్రాకారము లేక పాడైపోయిన పురము ఎంతో. ప్రాకారము లేని పురము అంటే చుట్టూ కంపౌండ్ వాల్ లేని పురము, చుట్టూ ప్రహరీ గోడ లేని కోట. మీరు గోల్కొండ కోట ఎంతమంది చూశారు? దాని చుట్టూ కంపౌండ్ వాల్ ఉంటుంది. మెదక్ కిల్లా ఎంతమంది చూశారు? గుట్ట మీద కూడా దాని చుట్టూ ప్రహరీ గోడ, కంపౌండ్ వాల్ కట్టారు. పెద్ద పెద్ద కోటలు. నేను ఒకసారి బండి మీద విజయవాడ పోయేటప్పుడు జనగామలో భువనగిరిలో పెద్ద గుట్టు ఉంది, పెద్ద రాయి ఉంది. ఆ రాయి మీద ఎప్పుడో ఒక 600 సంవత్సరాల క్రితం ఒక మహారాజు ఆ గుట్ట మీద పెద్ద కోట కట్టాడు. ఆ కోట మీదకి వెళ్ళడానికి ఆ బండ మీద ఎక్కడో బండలాగా స్టెప్స్ కట్టాడు రాజు వెళ్ళడానికి. చుట్టూ ఆ బండ మీద ప్రహరీ గోడ కట్టాడు, ఏ శత్రువు రాకుండా ఉండడానికి. గమనించండి దేవుని ప్రియమైన వాళ్ళారా, ప్రాకారము లేక పాడైన పురము, ప్రాకారము లేక పాడైన పురము. ఈ కరోనా పరిస్థితులలో గత 7-8 నెలలుగా మన భక్తికి ప్రాకారముగా మనము దేవుని వాక్యాన్ని పెట్టుకొని ఉన్నామా?
అమ్మ చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. నీ భక్తికి ప్రాకారము ఉందా? నీ విశ్వాసానికి ప్రాకారం ఉందా? వాక్యం చదవడానికి ప్రాకారం ఉందా? ప్రార్థించడానికి ప్రాకారం ఉందా? యేసు ప్రభు దగ్గరికి వచ్చిన కొందరికి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీవు నీ గదిలోనికి వెళ్ళి ఏం చేయమన్నాడు చెప్పాలి? నీ తలుపులు మూసి పరలోకమందున్న రహస్యమందున్న నీ పరలోకపు తండ్రికి నీవు రహస్యంగా ప్రార్థన. ప్రాకారము కలిగిన ప్రార్థన, ప్రాకారము కలిగిన విశ్వాసము. చాలా సంవత్సరాలుగా చలామణి అవుతున్నాం క్రైస్తవులముగా, చాలా సంవత్సరాలుగా దేవుని బిడ్డలమని చలామణి అవుతున్నాం, విశ్వాసులముగా చలామణి అవుతున్నాం. కానీ నీ విశ్వాసానికి ప్రాకారం ఉందా? నీ విశ్వాసానికి ప్రాకారం ఉందా? ప్రాకారం అంటే కాపుదల ఉందా? నీ భక్తికి కాపుదల ఉందా? అందుకనే లోకములు ఒక సామెత వాడుతారు, కడిగిన ముఖం రెడీగా ఉంటే ఎదురైందల్లా వేసేయచ్చట. కడిగిన ముఖం రెడీగా ఉండాలా అంటే ఏదైనా ఇవ్వడానికి సిద్ధపడి ఉండాలి, ఏదైనా తినడానికి సిద్ధపడి ఉండాలి. మనం పల్లెటూరులో ఉన్నాం కాబట్టి నో ప్రాబ్లం. ఇంతమంది జ్ఞాపకం చేసిన అనుకుంటా, బాగా డబ్బున్నోళ్ళు అయితే పొద్దున్నే 4:30-5 గంటలకు ఓ పేస్ట్ పెట్టరు, ఓ బ్రష్ పెట్టరు, ఏం చేయరు, పళ్ళు దోమరు, ఏం దోమరు. పొద్దున్నే అమ్మగారండి బెడ్ కాఫీ, అమ్మగారండి చాయ్. పొద్దున్నే చాయ్ తాగుతారు, కాఫీ తాగుతారు, మళ్ళీ 1 గంట వండుకుంటారు, మళ్ళీ లేచి మళ్ళీ కాఫీ తాగి అప్పుడు బ్రష్ చేస్తారు. పల్లెటూరులో అయితే ముఖం కడగకుండా మనం సాధారణంగా ఏమి చాలా సంతోషం. ప్రాకారం ఉందా? మరి తినడానికే ఇన్ని కట్టుబాట్లు ఉంటే, భోజనం చేయడానికే ఇన్ని కట్టుబాట్లు ఉంటే, పరలోక రాజ్యం వెళ్ళడానికి నీ విశ్వాసానికి ఎన్ని కట్టుబాట్లు ఉండాలి? ప్రాకారము లేక పాడైపోతున్న ప్రార్థన జీవితం నీకుందేమో. ప్రార్థన లేని, ఆ ప్రాకారము లేని ఊరు ఎట్లుంటుందో, ప్రార్థన లేని నీ మనస్సు, సావాసము లేని నీ మనస్సు, సావాసము లేని సంఘము, ఒంటరిగా ఉంటున్నావేమో. సావాసము కలిగి ఉండే సంఘము అది మండుతూ ఉంటుంది, ఇంకొకరికి వెలుగునిస్తుంది, ఇంకొకరిని ఆత్మీయంగా మండిస్తుంది. అట్లాంటి ఆత్మీయమైన మంట పెట్టగలిగిన మనసు, ఆత్మీయ స్థితి ఈరోజు మనం కలిగి ఉన్నామా? దేవుని ప్రియమైన సంగమా, ప్రకారము లేకపోతే, ఇప్పుడు మన ఊరికి బస్సు సరిహద్దులు ఉన్నాయి, మన బౌండరీస్ ఉన్నాయి. ఆ సరిహద్దులకు వేరే ఊరి సరిహద్దుడు వచ్చి జరిగిందనుకో, తెలిస్తే అప్పుడు ఆ ఊరికి ఈ ఊరికి గొడవలు అవుతాయి. సరిహద్దులు దాటకూడదు, నీ విశ్వాసం సరిహద్దులు దాటకూడదు. అంటే నీ విశ్వాసి ఆ విశ్వాసంలోనికి అడుగు పెడితే పర్వాలేదు, కానీ అవిశ్వాసంలోనికి అడుగు పెడితే పాడైపోతావు. ప్రాకారం లేని పురము ఎంతో, ఏమంటాడు ఇప్పుడు, తన మనసును అణుచుకొని లేనివాడు అంతే. మనసును అణుచుకొని లేనివాడు, మనస్సును అదుపులో పెట్టుకోలేనివాడు, తన ఆలోచనలను అదుపులో పెట్టుకోలేనివాడు, తన కనుచూపులను ఆలోచనలను అదుపులో పెట్టుకోలేనివాడు. ఒక మాట చదువుతారండి దయచేసి, అదే సామెతల గ్రంథము 10వ అధ్యాయము, సామెతలు 16, దయచేసి 32వ వచనం ఒకసారి చదవండి. పరక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టుకొని వాని కంటే తన మనసును స్వాధీనపరుచుకొని వాడు శ్రేష్ఠుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇంతకుముందు కేకలేస్తారట జనం. ఎలాంటి వాళ్ళు కేకలేస్తారు?
నా మూర్ఖతను బట్టి నాకు గాయములు, నా మనోవేదనను బట్టి నేను కేకలు వేయుచున్నాను. దావీదు అంటాడు, మనోవేదన, మనసును అదుపు చేసుకోకపోతే నీ జీవితంలో కేకలే. మనసును అదుపు చేసుకోకపోతే నీ మీదికి అనేకులు కేకలుగా, కాకులుగా నీ మీద వాలిపోతారు. దయచేసి దేవుని ప్రియమైన సంఘం, ఒక విశ్వాసిగా, దేవుని నమ్మిన బిడ్డగా, దేవునితో సావాసము చేసే బిడ్డగా, దేవుని నమ్ముకున్నామని ఒక పేరు పెట్టుకున్న బిడ్డగా, దేవుని చేత నీవు ముద్రించబడిన వాడుగా నీవుంటే, అందుకని ఇక్కడ అంటాడు, పట్టణమును పట్టుకొని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకొని వాడు. పట్టణాన్ని పట్టుకోవడం కంటే, పట్టుకోవడం అంటే ఒక దినాన రాజులు పరిపాలన చేసే దినాల్లో ఒక రాజు ఇంకో రాజ్యం మీదకి దండయాత్ర చేసి ఆ రాజును ఓడించి ఆ పట్టణాన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకొని ఆ పట్టణములో, ఆ రాజ్యంలో ఉన్న ఐశ్వర్యం అంతా కూడా దోచుకొని వచ్చే దినాలు ఆ దినాలలో. అప్పుడు ఎన్ని రాజ్యాలను ఓడించి ఎంత దోచుకొని వస్తాడో వాడే గొప్ప రాజుగా చలామణైన దినాలు. కానీ ఎంతమంది దోసుకొని బ్రతుకుతావు అనేది కాదు శ్రేష్టమైన జీవితం. ఎంతమందిని ఏడిపించి బ్రతుకుతావు అన్నది కాదు శ్రేష్టమైన జీవితం. ఎంతమందిని కన్నీళ్లు పెట్టించి నీవు సుఖంగా ఉంటున్నావు అన్నది కాదు శ్రేష్టమైన జీవితం. ఎంతమందిని మనసు గాయపరిచి నీవు సుఖంగా సంతోషంగా ఉండడం కాదు నీ విశ్వాస జీవితం. అందుకనే ఇక్కడ అంటాడు, ఒకడు పట్టణమును పట్టుకొని వాని కంటే తన మనసును స్వాధీనపరుచుకొని వాడు శ్రేష్ఠుడు. ఒక శ్రేష్టమైన జీవితం. అందుకని ఓ పాట పాడుతాం, మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. ఒక మారిన మనసు, నీ మనోవేదన ఎత్తున్నా, నువ్వు ఏ స్థితిగతుల్లో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ దిక్కు మొక్కు లేని, దిక్కు తోచని పరిస్థితుల్లో నీవు ఉన్నా, ఆర్థికపరమైన ఇబ్బందులు, అప్పుల బాధలు, ఆరోగ్య బాధలు, మానసికమైన బాధలు, మనోవేదన ఎంత ఉన్నప్పటికీ దేవుని ప్రియమైన వాళ్ళారా, ఒక ఊరికి ప్రహరీ గోడ ఎంత క్షేమమో నీ విశ్వాసానికి వాక్యమనే భద్రత అంత క్షేమము. హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యము రెండంచులు గల వాడి అయిన ఖడ్గము. ఆ వాక్యాన్ని మనం కలిగి జీవించాలి. ఆ వాక్యాన్ని కలిగి జీవించాలి. ప్రార్థనా జీవితాన్ని కలిగి జీవించాలి. అంత మాత్రమే కాదు, ఇంకెవరు శ్రేష్ఠులు? 22వ అధ్యాయం సామెతల గ్రంథము 22వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చదవండి. కోపచిత్తులతో సహవాసము చేయకుము, క్రోధము గల వారితో పరిచయము. బాగా కోపిస్తోడు, పాపిస్తోడు, లేదా మోసగానితో, లేదా కొండగానితో, ఈ ఇంటి శుద్ధులు ఆ ఇంటికి, ఆ ఇంటి శుద్ధులు ఈ ఇంటికి మోసుకొని వాళ్ళతో నీవు స్నేహము. నీ మనస్సును నీవు అదుపులో ఉంచుకో. నీ ఆలోచనను దేవుని యొక్క వాక్యపు అదుపులో ఉంచుకో. ప్రార్థనా జీవితం అని అదుపులో ఉంచుకో. ప్రాకారము లేక పాడైన, ఏమంటాడు? ప్రాకారము లేక పాడైన పురము, విశ్వాసము లేక పాడైన జీవితము, భక్తి లేక పాడైన జీవితము. ఎంతో తన మనస్సును అదుపు లేక అణుచుకోలేని వాడును అంతే. మనస్సును ఆధీనములో పెట్టుకో. మనస్సును ఆధీనములో పెట్టుకో. అప్పుడప్పుడు అక్కడక్కడ హైవే మీద బైక్ మీద వెళ్తుంటే, డ్రైవింగ్ చేసేటప్పుడు ఆ డ్రైవింగ్లో స్టీరింగ్ చేతిలో పట్టుకొని కారులో ఉన్నోళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటే పర్లేదు, నువ్వు ముందుకు చూస్తే పర్లేదు. ఏమో అంటివి, ఏమో బాగా మాట్లాడుతున్నావు అని స్టీరింగ్ పట్టుకొని మంచిగా ఒక 100 స్పీడ్ పోయేటప్పుడు వెనకకి తిరిగి చూసినాం అనుకో. ఈ మధ్య నేను కారు నడిపిస్తున్నా కదా, అప్పుడప్పుడు పాస్టర్ వెనక కూర్చుంటే ఏదో మాట్లాడుతుంటుంది, ఏదో చెప్తుంటుంది. చెవులు ఉన్నాయి కదా, వినొచ్చు కదా. చెవులు ఉన్నాయి, అటు ముందు కళ్ళు ముంగడికి చూసుకుంటా వినొచ్చు కదా. అంటే అటు చూస్తే నేను పడుతుందా? ఎప్పుడు తిరిగి చూస్తాం తెలుసా? అన్నగూడని మాట ఎప్పుడన్నా అంటే, తిట్టకూడని తిట్టెప్పుడన్నా ఎవరన్నా తిడితే వెనుక చూస్తే అప్పుడు బతకకూడని బతుకు మొదలైతే, బతకకూడని బతుకు మొదలైతే.
ఏం బతకకూడని బతుకు. యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో గ్లూకోజ్లు ఓ కాలు మీదికి ఓ కాలు కిందికి ఓ చెయ్యి మీదికి అన్ని యాడ ఇంజక్షన్లు గుచ్చి నిన్ను బండ మీద ఆ బెడ్ మీద పడుకోబెడితే అప్పుడు అర్థమవుతుంది వెనుకకు చూసిన సంగతి. దేవుని ప్రేమిన వల్ల మనస్సును దేవుని మీద కేంద్రీకరించినప్పుడు దేవుడు నూరంతలుగా దీవించి గొప్ప చేస్తాను. చివరిగా ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను. మొదటి సమయాల గ్రంథము 20వ అధ్యాయము 30వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. అందరు తీయండి. మొదటి సమయాల గ్రంథము 20వ అధ్యాయం 30వ వచనం. సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి అగడగొట్టు దాని కొడుక ఇక్కడ అంటాడు ఏంటంటే, మనసును అదుపు చేసుకోలేక ఆయన మాట్లాడుతున్నాడు. సౌలు అదుపు చేసుకోవట్లేదు. యోనాతాను ఎవరు తెలుసా? అయ్యో, యోనాతాను ఎవరు? పోనీ సౌలు ఎవరు? సౌలు రాజు. యోనాతాను ఎవరు? సౌలు కొడుకు. దావీదు స్నేహితుడు యోనాతాను. దావీదుకు మంచి క్లోజ్ ఫ్రెండ్ యోనాతాను. ఆ యోనాతాను సౌలు కొడుకు. ఆ సౌలు కొడుకుని ఏమంటున్నాడు తెలుసా? చదవండి, మళ్ళీ చదవండి. ఓలను తిడుతుండు, కొడుకుని తిడుతుండు, ఓల పేరు మీద పెట్టి తిడుతుండు. అగడగొట్టు దాని కొడుకా, రే బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? సౌలు ఒక రాజుగా ఉన్నాడు. సౌలు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. సౌలు ఆ ఇజ్రాయేలు ప్రజలకు ఒక రాజుగా ఉన్నాడు. తన భార్యను ఏమంటున్నాడు తెలుసా? ఎన్నేళ్ళ నుంచి చూస్తున్నాడు ఈ అగడగొట్టు దాన్ని సౌలు. ఆమెను అగడగొట్టు దాని కొడుక అని ఏమంటాడు? నీకును నీ తల్లి మానవనకును నీవు యెషై కుమారుని స్వీకరించిన సంగతి. యెషై కుమారుడు వాడు ఇక్కడ దావీదు. దావీదుకు మనకు శత్రుత్వం ఉందిరా బిడ్డ. దావీదు నన్ను చంపడానికి వచ్చిండ్రా బిడ్డ. నాకు రావాల్సిన వేవేల జైలు, నాకు రావాల్సిన లక్షల కొలది జిందాబాదులు దావీదుకు కొట్టిర్రా వాళ్ళు. ఇయ్యాల నా శత్రువుకు నువ్వు స్వీకరించి నా శత్రువుతోని నువ్వు ఇయ్యాల స్నేహం చేస్తున్నావు బిడ్డ, నీకు అది మంచిది కాదు అని అంటూ ఆయన మనసులో ఉన్నదంతా కక్కేశాడు. అంటే ఎందుకు మాట చెప్తున్నానంటే, తన మనసును అదుపు చేసుకోలేని మూర్ఖుడు ఈ సౌలు. ఈరోజు అమ్మ ఇటు చూడాలి, అందరు భర్తలు భార్యలు ఇటు చూడాలి. ఎప్పుడన్నా సంతోషంగా ముద్దుగా తిట్టుకుంటే పర్లేదు. సంతోషంగా ముద్దుగా తిట్టుకుంటే పర్లేదు. నేను సాధారణంగా పాస్టరమ్మ గారిని బాగా కోపం వస్తే ఓ మాట అంటారు. ఏ మాట అది? గ్యాబీ అని అంటారు. గ్యాబీ అంటే గాబ్రియేలు దూత అని అర్థం. బాగా కోపంగా, ఒకవేళ బాగా కోపంతో మాట్లాడుతుంది అనుకున్నా మీద. కోపం అందరికీ ఉంటుంది, ఉండాలి కోపం కూడా. ఉపకారం తింటున్నాం కాబట్టి న్యాయపరమైన కోపం ఉంటే పర్లేదు. దెబ్బలు కొట్టించుకునే కోపమో కొట్టే కోపం ఉంటే కొంచెం పరేషాన్ అన్నమాట. బాగా కోపంగా మాట్లాడేటప్పుడు నాకు తెలిసిన సూత్రం ఒకటే ఉపయోగిస్తా. గ్యాబీ అనేసరికి ఇక ఆ తిట్లెట్టు పోతుందో నవ్వుతుంది, మర్చిపోతుంది, అయిపోతుంది గాడికి. కూల్. పాస్టమ్మని కూల్ చేయాలంటే గ్యాబీ అంటే మీరు అనేరు, బాగుండదు. అది నాకు మాత్రమే. కానీ ఇక్కడ సౌలు నిన్ను వలని పొరుగువాన్ని ప్రేమించుమన్న వాక్యము సౌలు కడుపులో పుట్టిన ఆ జోనాతాను దావీదు యెషై కుమారుడు, దేవుడు పిలుచుకున్న ఆ మంచి రాజుగా కాబోతున్న దావీదును తను స్నేహితుడిగా చేసుకుంటే, కన్న తండ్రికి నా శత్రువుతో నువ్వు స్నేహం చేస్తావురా, వారి ఎదవా, అగడగొట్టు దాని కొడుక, నువ్వు పోతావురా తొందరగానే అని
కొడుకును తిడుతున్నాడు అంటే నేను ఇప్పుడు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాను అని అంటే మనసును అదుపులో పెట్టుకోలేని సౌలు గురించి మాట్లాడుతున్నాను. మనసును అదుపులో పెట్టుకోలేని స్థితి సౌలు. అరే పోనీలే ఏమన్నా కానిలే నీ ఉన్న కొద్ది రోజులు బతికితే బతుకుతాం, పోతే పోతాం, స్నేహం చేస్తే చెయ్యంలే అని అనుకోలే. ఆయన రాజు కదా, శత్రువుతో స్నేహం చేస్తే రాజుల కిరీటం కింద పడుతుంది, శత్రువుతో స్నేహం చేస్తే రాజుల ప్రెస్టేజ్ పోతుంది అని అతని మీద శత్రుత్వం మెచ్చుకోలేక అతన్ని ఏమనలేక పగడగొట్టుదాని కొడుక ఫలానంతో స్నేహం చేస్తావురా నువ్వు. మనసును అదుపు చేసుకోలేని సౌలు. ఈరోజు మనసును అదుపు చేసుకోలేకపోతే నీ భర్తనైనా తిట్టే ఆలోచన వస్తుంది, మనసును అదుపు చేసుకోకపోతే నీ భార్యనైనా తిట్టే ఆలోచన. ఇప్పుడు తిట్టలో ఎంతమంది చేయొద్దండి, ఇమ్మీడియట్గా నేను ఇటుకలు దిగిపోతా. భార్య తిట్టిన వాళ్ళు ఎంతమంది? మిద్దె సామెట తిట్టలే, మరి తిట్టని వాళ్ళని చేస్తామన్నా తిడతారు. కొట్టని వాళ్ళు ఎంతమంది? నేనైతే కొట్టలే. ఒకవేళ కొట్టిందనుకో యాకోబు ఉరికేస్తారు. ఒకసారి గిట్ల నిసాయి గారు అమ్మని కొడతాం అయ్యగారు చెప్పిండు, యాకోబారని చెప్పిండు నాతో, అయ్యగారు నువ్వు కొట్టచ్చా, అయ్యగారు కదా కొట్టచ్చా, ఆ యాకోబు నువ్వు విశ్వాసి కదా నువ్వు కొట్టచ్చా, మరి ప్రార్థన చేసే మనం కొట్టుకోవచ్చా, విశ్వాసంలో ఉన్న మనం కొట్టుకోవచ్చా? కానీ సౌలు మనసును అదుపు చేసుకోలేని ఒక దరిద్రం స్థితికి దిగజారిపోయాడు. సొంత భార్యను పట్టుకొని అవగడగొట్టుదని కొడుకు. ఆయన నిజంగా నేను అనుకుంటా పనులు కొరుకుంటే 4 జరిసి ఉంటాడు వాళ్ళిద్దరిని. మనసును అదుపు చేసుకోలేకపోతే ఒకసారి జ్ఞాపకం చేస్తారు కదా, బాగా మనసులో కోపం వచ్చిందనుకో సర్రన షేకి దిగుతుంది. అది దిగితే ఎదురు గోలుంటే వాళ్ళ మీదకి పడుతుంది. అందలేదనుకో కాలమే లేస్తుంది, లేదా టకటక ఇట్లా ఫల్టీలు కొట్టుకుంటానే పోయి కొడుతుంది. అది మనసు అదుపు చేసుకోలేని స్థితి. ఈరోజు నువ్వు మనసును అదుపు చేసుకో. భార్యలారా, భర్తలారా, మీ భర్తలు బాగా కోపం వచ్చి మిమ్మల్ని కొట్టడానికి వస్తే ఈ మాట మాట్లాడకండి. ఏమనాలి? మీరు ముద్దుగా ఏమనుకుంటారో, ఎందుకు కొడుతున్నావు, ఏదో జోకేయండి, మర్చిపోతారు, అయిపోతుంది. మరీగా జోకేసినా ఈయన లేకపోతే ఇక అది మనసును అదుపు చేసుకోలేని భార్య, మనసును అదుపు చేసుకోలేని భర్త ఇద్దరు కొట్టుకొని పోలీస్ స్టేషన్కి పోతే అప్పుడు కులం అంతా పోవాల్సి వస్తుంది. అప్పుడు కొడుకుని అదే అంటాడు, సిగ్గుమాలిన దేవుని ప్రియమైన వాళ్ళ మనసును అదుపు చేసుకున్నాం. ఈ కరోనా పరిస్థితులలో ఎంతమంది తన మనసును అదుపు చేసుకొని దేవుని సన్నిధికి వచ్చారు అనేది నా గోల్. ఎంతమంది మీ ఈ కరోనాలో మనసును అదుపు చేసుకోలేనిది, వేయకూడంది వేయండి, తినకూడంది తినండి, పోకూడంది పోంది, ఇదంతా చేసి దేవుణ్ణి సంతోషపెట్టామా? దేవుని సంతోషపెట్టామా? నువ్వు దేవుని సంతోషపెట్టకపోయినా, దేవుని సన్నిధికి నువ్వు రాకపోయినా, దేవుడిని ఆయుష్ పొడిగించి నీ దగ్గరికి ఆ కరోనాను రాకుండా, నీ దగ్గరికి ఆ కరోనా స్థితిగతులను నీ జోలికి రాకుండా కాపాడిన దేవుడన్నా నీకు కనబడట్లేదా? నా ప్రాణమా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకమని చెప్పగలిగిన మనసు నీకు లేకపోతే, ప్రాకారం లేక పాడైన పురం ఎంతో, నీ మనసును అదుపు చేసుకోలేకపోతే నీ బతుకు కూడా అంతే. మన చుట్టూ మన పొలంలో మంచి విలువైన పంట వేసామనుకోండి, విలువైన పంట వేసి అప్పుడు చుట్టూ కంపనాటలేదు అనుకో, పంట ఉంటుందా? అమ్మ చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అయిపోయింది, టైం అయిపోయిందా? అరే అయిపోయింది, 2 నిమిషాలు ఎక్కువైంది, నేను ముగిస్తాను. మంచి విలువైన పంట వేసి చుట్టూ ఫెన్సింగ్ కంప లేకపోతే ఆ పంట ఉంటుందా? నిజంగా చెప్పండి, ఉంటుందా ఉండదా? ఓకే, విలువైన పంట వేసి దాని చుట్టూ కంప అంటే ఎట్లుంటుంది? మళ్ళీ ఇది కూడా ప్రశ్ననేనా? మాకు తెలిసి కంప ఎట్లుంటుంది? కడీలు వాతి వైరు చుట్టాలి, అదే కంప కాదు. కంప ఎట్లుంటుందంటే
అడవిలోకి పోయి కొట్టి దాన్ని కొద్ది వారం 10 రోజులు దాన్ని అణగేటట్టుగా చేసి బండి మీద వేసుకొచ్చి ఆడబెట్టి గడ్డపారతోని హదులు దించి అప్పుడు గొడ్డలతోని ఉల్టా వేసి కొడితే గట్టిగా నాటితే పందులు కుక్కలు దూరకుండా దాని ముండ్లు ఉంటాయి కంపకు. ఈ కంప కొట్టేది కూడా మంచిగా టేక్ సెట్ కాదు, ముళ్ళతో కూడిన కంప కొట్టుకొచ్చి నీ విలువైన పంట చుట్టూ నాటితే పనికి మాలిన అన్ని దూరి ఆ విలువైన పంటను పాడు చేయకుండా ఉండడానికే ముళ్ళ కంచె వేస్తారు. 4 నెలల పంట కోసం ఇంత కష్టపడి చేస్తున్నానే. యుగ యుగాలు దేవుని రాజ్యంలో ఉండే ఈ విశ్వాసపు పంట కొరకు నువ్వెంత కంప నాటాలి? ఏ కంప నాటితే నువ్వు బాగుపడతావు? ఏ కంప నాటితే పనికి మాలిన కొంపలోనికి పోకుండా ఉంటావు? అర్థమైందా నా భాష? ఏ కంప నాటితే పనికి మాలిన కొంపలోనికి అడుగు పెట్టకుండా పనికి మాలిన ఆ విషయాలతో ఈ మనసును పాడు చేసుకొని దేవునికి దూరం అయిపోతావు. ఒక్కసారి నీవు ఆలోచన చేసుకో. యవనుడా, యవన స్త్రీ, ఓ భార్య, ఓ భర్త, సౌలు వలె మనసును అదుపు చేసుకోలేక ఓ అగడగొట్టు దాని కొడుక, నీకు ఏం పోయే కాలమురా? దావీదు నా శత్రువురా, యెషై కుమారుడు నా శత్రువురా, వానితో నువ్వు స్నేహం చేయడం ఏంట్రా? అగడగొట్టు దాని కొడుక, మనసును అదుపు చేసుకోకపోతే వానంత మూర్ఖుడు ఇంకొకడు లేడు. కాబట్టి దయచేసి మనసును అదుపు చేసుకొని దేవునికి ఇచ్చి దేవుని దీవెన పొందుతూ అనేకులకు మాదిరికరమైన జీవితాలు కనుక నువ్వు కలిగి జీవిస్తే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి హెచ్చిస్తాడు. అట్టి భాగ్యం, అట్టి ఆశీర్వాదం, అట్టి దీవెన దేవుడు నీకు నీ కుటుంబానికి కలుగజేయనట్లుగా చివరిగా మనం ప్రార్థన చేసుకుందాం. ప్రాకారము లేని పురము ఎంతో, చూడకూడా చెప్పండి, ప్రాకారము లేని పురము ఎంతో, తన మనసును అదుపు చేసుకోలేని వాడు అంటే ఎంతో అంటే పిండి కొద్ది రొట్టె. నువ్వు మనసును అదుపు చేసుకొని దేవుని సన్నిధికి వస్తున్నావా? నూరంతలుగా దేవుడు దీవిస్తాడు. అదుపు చేసుకోలేక నీ హద్దులు దాటుతున్నావా? హద్దులు మీరుతున్నావా? దేవుని ప్రియమైన వాళ్ళారా, ఇంకో ఊరోడు హద్దులు పట్టుకొని వస్తాడు. నమ్మండి, దేవునితో సాహసం కలిగి జీవించండి. దేవుని నమ్ముదాం, అనేకమైన ఆశీర్వాదాలు పొందుకొని ప్రభుకు నమ్మకమైన బిడ్డలుగా ఉందాం. అట్టి ఆశీర్వాదం, అట్టి దీవెన దేవుడు మనకు, మన కుటుంబాలకు దయచేసినట్లుగా ప్రార్థన చేసుకుందాం. దేవుని మాటలు దీవించును గాక. ఆమేన్. అందరూ మోకరించి తలలు ఉంచినట్టయితే, అందరూ మోకరించి తలలు ఉంచినట్టయితే, ఈరోజు నీవు నేను ఈ కరోనా పరిస్థితులలో గత 7-8 నెలలుగా నీ మనసును అదుపు చేసుకున్నావా? దేవునికి ఇచ్చే మనసును కలిగి ఉన్నావా? నీ మనసును దేవునికి ఇచ్చి దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడే విశ్వాసము ఈరోజు నువ్వు కలిగి జీవిస్తున్నావా? ఓ భర్త, ఓ భార్య, ఓ యవన బిడ్డలు, యవన పురుషులు, యవన స్త్రీలు, నీవు నీ మనసును అదుపు చేసుకునే స్థితిగతులు నీకున్నాను ఉంటే దేవుడు దీవించి గొప్ప చేస్తాడు. అతి భాగ్యం, అట్టి ఆశీర్వాదం దేవుడు నీకు, నీ కుటుంబానికి ఇచ్చి తన మహిమ కొరకు నువ్వు వాడుకున్నట్లుగా, తన మహిమ కొరకు నిన్ను వాడుకున్నట్లుగా దేవుని రాజ్య విస్తరణలో సౌలు వలె నీ మనసు లేకుండా ఒక దావీదు వలె నీ మనసు, శత్రువును సైతము ప్రేమించే మనసు, ఒక శత్రువును కొడుకును సైతము ప్రేమించి చేరదీయగలిగిన మనస్సు నువ్వు కలిగి ఉండాలి. సౌలు వలె తిట్టి ఆరిపోసుకునే ఒక భర్తగా, తిట్టి ఆరిపోసుకునే ఒక భార్యగా నీవు ఉండొద్దు. దేవుని కాపుదల నీకు ఉంటుంది. దేవుడు దీవిస్తాడు. అట్టి భాగ్యం దేవుడు మనకు దయచేసినట్లుగా ఈ సమయంలో సోదరుడు సొలొమోను చిన్న ప్రార్థనలో నడిపిస్తారు. విన్న మాటలు మన హృదయాల దేవుడు నీకటి ఫలింపు చేయనట్లుగా సొలొమోను చిన్న ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం పరిశుద్ధుడా. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. Lord, we thank you. Praise you, Jesus.
ఆమేన్. హల్లెలూయా. సమలు దయచేసి అందరూ లేచి నిలబడితే ఒక పాట పాడుచుండగా దేవుని సేవార్థం మన కానుకలను మన భాగం ఇచ్చి దేవుని సేవలో మనం పాల్పొందుదాం. దేవుడు మేలు చేసే దేవుడు. ఆయన నిన్ను నీ కుటుంబాన్ని ఆస్వాదించి తన మహిమ కొరకు వాడబడినట్లుగా దయచేసి అందరూ లేచి ఒక పాట పాడుచుండగా దేవుని సేవార్థం మన కానుకలను భాగములను ఇచ్చి దేవుని సేవలో మనం పాల్పొందుదాం.
దేవుని పరిశుద్ధ స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క ఆరాధనలో పాల్పొందిన బిడ్డలందరినీ సంఘమంతటిని దేవుడు దీవించును గాక. వారి వారి కుటుంబాలలో దేవుడు నెమ్మది, సంతోషము, సమాధానం, అనారోగ్యంతో ఉన్న బిడ్డలందరినీ దేవుడు ముట్టి స్వస్థపరచును గాక. నువ్వెక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా దయచేసి దేవునితో సాహసం కలిగి ఆ వాక్యమందు, ప్రార్థనందు ఎడతెగకుంటే దేవుడు దీవించి గొప్ప చేస్తాడు. చివరిగా మరి ఈ మంగళవారం సోదరు శాంతి కుటుంబంలో కుటుంబారాధన ఉంటుంది. దయచేసి అందరూ కూడా రండి, పాలు పొందండి. దూరం దూరం మాస్కులు ధరించి కుటుంబారాధన పాలు పొందుదాం. దయచేసి కరోనాను యేసు నామములో దేవుడు లయం చేయనట్లుగా మీ వ్యక్తిగత ప్రార్థనలో కూడా ప్రార్థించండి. దేవా, మా చుట్టూ, మా కుటుంబం చుట్టూ, మా బిడ్డల చుట్టూ, సంఘం చుట్టూ మీ దూతల కంచె వేసి నీకు ఒక మహిమకరమైన సంఘముగా ఈ సంఘము కట్టబడినట్లుగా సాయం చేయి ప్రభు అని మీరు మీ వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థించండి. అట్లాంటి ఆశీర్వాదాలు ఇంకా మనం బహుగా పొందుకొని ముందుకు వెళ్దాం. అట్టి ఆశీర్వాదం దేవుడు కలిగజేయనట్లుగా చివరిగా అందరూ మోకరించి తరలి ఉంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం. చివరిగా ఈ సమయంలో పాస్టర్ గారు ప్రార్థనలు నడిపిస్తారు. ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. అందరూ మోకరించి తరలి ఉంచినట్టయితే ఈ సమయంలో ఎవరింటో చూడకుండా ఒక్క నిమిషం దేవుని తట్టు మనం మనసిచ్చి, ప్రాకారం లేని పురము ఎంతో, తన మనసును అదుపు చేసుకోలేని వాడు అంతే. ప్రాకారం లేని పురంలోనికి పనికి మాలిన చెత్తంతా వస్తుంది. ప్రాకారం లేని పురంలోనికి దొంగలు దూరుతారు, దోచుకొని వెళ్ళిపోతారు. నీ మనసు కూడా దేవునికి ఇవ్వకపోతే సాతానుడు ఎప్పుడు మోసం చేయాలని ఎదురు చూస్తాడు. కాబట్టి దయచేసి మనసును అదుపు చేసుకొని దేవుని సన్నిధానంలో ఒక శ్రేష్టమైన జీవితాన్ని కలిగి ఉంటాం. సౌలు వలె పాడు చేసుకోవద్దు, సౌలు కుటుంబం వలె పాడు చేసుకోవద్దు. నమ్మదాం, దేవుని దీవెన పొందుకుందాం, ప్రార్థనలో ముందుకు సాగుదాం.
హల్లెలూయా. అవును. అవును ప్రభా, తగ్గించుకుని ప్రార్థించుకుని
ఎస్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము చేరిన మనకును సర్వాత్మిక సంఘములకును ఆయన రాకడ వరకు సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే యేసు నామముకే శిలువ రక్తమే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దేవుని దీవించును గాక. జాగ్రత్తగా ఉండండి, దేవుని కొరకు నమ్మకంగా ఉండండి. దయచేసి సోదరుడు వినయ్ కొరకు ప్రార్థించండి. కొంచెం అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దేవుడు కుమారు నుండి స్వస్థపరిచినట్లుగా. ఇప్పుడు వినయ్ వచ్చాడా? వచ్చిందా? పిల్లలు రాలే? సో వారి కుటుంబంలో ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించను కాక. ప్రార్థన అయిపోయింది. మీరు లేచి వాళ్ళ ముట్టుకోకుండా చక్కగా వెళ్ళిపోయింది. ప్రైజ్ నడదు. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పాల్పొందిన మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించను కాక. ఆమేన్.